వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ ఏదో ఒక కేసులో అరెస్ట్ అన్నా చేయాలి, జైళ్లలో అన్నా ఉంచాలి, లేదా కోర్టుల చుట్టూ అన్నా తిప్పాలి. తద్వారా వైసీపీలో ఉండాలంటే భయపడాలి, వైసీపీలో పని చెయ్యాలంటే వణకాలి అన్నటువంటి రూట్లో నుంచి సాగుతున్నటువంటి చర్యల్లో భాగంగా తాజాగా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు హెడ్గా పనిచేస్తున్నారు. తను తన కుమారుడు ఇంతకుముందు తుడా ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంగా తుడాకి సంబంధించినటువంటి నిధులు దాదాపు 250 కోట్ల రూపాయలు చంద్రగిరి నియోజకవర్గానికి ఖర్చు పెట్టారు, ఎంపీడీఓలకి ఇంతని చెప్పి నిధులు కేటాయించారు అన్నటువంటి అభియోగం మీద విజిలెన్స్ విచారణ చేస్తూ వాళ్ళిద్దరికి నోటీసులు జారీ చేసింది. అంటే తుడా డబ్బులు ఖర్చు పెట్టే అధికారం వాళ్ళకి లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అయితే చంద్రగిరి నియోజకవర్గం అంటే తన సొంత నియోజకవర్గం. గతంలో గల్లారుల మీద గెలిచినటువంటి చెవిరెడ్డి కంటిన్యూ గెలుస్తూ వచ్చింది. మొన్ననే పులివర్తి నాని గెలిచినటువంటిది. మిగతాదంతా ఇప్పటిదాకా వీళ్ళే తనే గెలుస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ద్వారా తుడా డబ్బుల్ని తీసుకెళ్ళి ఒక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టుకోవడం వెనకాలన కుట్రకోణం ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ మీద విచారణ చేయడం. వీళ్ళు సహజంగా ఏం చెప్తారు, ఏ నియోజకవర్గాలకు ఎంతెంత ఖర్చు పెట్టారు, టోటల్గా ఖర్చు పెట్టింది ఎంత అనేది లెక్కలు చెప్తారు. ఇది విజిలెన్స్ ఎంక్వైరీ అంటే జస్ట్ ఓ నివేదికకి పరిమితం. బట్ అదిగో విచారణ చేసాం, తేల్చేయబోతున్నాం, ఈ రిపోర్ట్ ఆధారంగా అరెస్టులు చేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక ఒక వణుకు పుట్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది.